గైస్ వీడియోలో ఎక్కడో ఒక చోట మీకు 10 అనేటువంటి నెంబర్ అయితే కనిపిస్తుంది అనమాట. ఈ 10 అనే నెంబర్ కనిపించిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి నాకు ఇన్స్టాగ్రామ్లో సెండ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. అలా సెండ్ చేసిన వాళ్ళు ఒక 10 మెంబర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ కూడా 100 రూపీస్ అయితే ఫోన్పే చేస్తాను అనమాట. కాబట్టి అక్కడ స్కిప్ చేయకుండా చదవకు చూడండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ బ్రాండ్ న్యూ వీడియో. మనకి వీడియో వచ్చేసరికి ఏంటంటే దేవరా మూవీ సెకండ్ సాంగ్ వచ్చినప్పటి నుంచి కూడాను చాలా మంది ట్రోల్స్ అయితే చేస్తున్నారు అనమాట. మనకి ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారంటే మనకి దేవరా మూవీ సాంగ్ మొత్తం కూడా కాపీడ్ అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఇప్పటికీ మీరు ఇన్స్టాగ్రామ్లో కానివ్వచ్చు, యూట్యూబ్ కానివ్వచ్చు, ఫేస్బుక్లో కానీ అన్ని చోట్ల ఎక్కడ చోట చూసే ఉంటారు మీరు. ఏంటంటే ఇది కన్నడ సాంగ్, దీన్ని కాపీ చేశారు వీళ్ళు అని చెప్పేసి మనకి అయితే రూమర్స్ అనేవి అయితే స్ప్రెడ్ అయితే అవుతున్నాయి అనమాట. అసలు ఏంటంటే నాకు కూడా విన్నప్పుడు ఈ రెండు సాంగ్స్ పక్కన పెట్టి విన్నప్పుడు నాకు కూడా మేబీ కాపీ చేసి ఉండొచ్చు అని చెప్పేసి అయితే అనుకున్నాను అనమాట. ఎందుకంటే ఎవరైనా ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఏదన్నా మనకి సాంగ్ కానీ దేనైనా కాపీ చేసినప్పుడు మనకి ఏంటంటే 1-2 వారాల తర్వాత దొరకడం కానీ, లేదంటే అది ఓటీటీలోకి వచ్చిన తర్వాత వాళ్ళు దొరకడం కానీ ఈ విధంగా జరుగుతుంది అనమాట. కాకపోతే మనోడు కాపీ చేసినట్టు కూడా దొరికిపోయాడని చెప్పవచ్చు. అసలు కాపీ చేయాల్సిన అవసరం ఏంటో కూడా నాకైతే అర్థం కాలేదనమాట. ఎందుకంటే తను మంచి మంచి సాంగ్స్ కొట్టినటువంటి వ్యక్తి. ఒకసారి నేను మీకు 2 సాంగ్స్ పక్కన ప్లే చేస్తాను. ఒకసారి చూసి మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. గైస్ చూసారు కదా మీరు 2 సాంగ్స్ను, అసలు మీకు ఏ విధంగా అనిపించింది అదైతే కామెంట్ అసలు కాపీ కొట్టాడంటారా లేదా కామెంట్ అయితే చేయండి. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే నేను కూడా ఈ సాంగ్ అయితే నాకు బాగా నచ్చింది అనమాట. నేను కూడా చాలాసార్లు దీన్ని లూప్లో అయితే వినడం జరిగింది. ఎందుకంటే దాని విజువల్స్ కానివచ్చు, యొక్క మ్యూజిక్ కానీ ఇదంతా కూడా నాకు ఓవరాల్గా సాంగ్ అనేది అయితే చాలా బాగా అయితే నచ్చింది అనమాట. కాబట్టి ఏంటంటే నేను చాలాసార్లు అయితే విన్నాను. కాకపోతే ఈ సాంగ్ని విన్న తర్వాత మేబీ కాపీ చేశారేమో అని చెప్పి నాకు కూడా అనిపిస్తుంది అనమాట. కాకపోతే ఏంటంటే సేమ్ అమ్మాయి పాడిన సాంగ్ని తెలుగులో కూడా వేరే వాళ్ళు అయితే పాడారనమాట. కాకపోతే ఆ సాంగ్ని చూసాను నేను తర్వాత చూసిన తర్వాత ఏంటంటే దీనికి దానికి అంత సంబంధం లేదు, లిరిక్స్ అన్నీ కూడా వేరు అని చెప్పేసి నాకు అనిపించింది అనమాట. కాకపోతే బీట్ ఏదైనా కొంచెం కాపీ చేసి ఉండొచ్చు లైట్గా అక్కడక్కడను, కానీ సాంగ్ మొత్తం ఆ సాంగ్ అయితే కాదనమాట. ఇలా చాలామంది అయితే రూమర్స్ అనేవి అయితే స్ప్రెడ్ చేస్తున్నారనమాట. అసలు ఇది కాపీడ్ సాంగ్, అసలు కాపీ చేశాడు అది ఇది అని చెప్పేసి రూమర్స్ అనేవి అయితే స్ప్రెడ్ చేస్తున్నాడు అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా నిజమైతే కాదు. ఎందుకంటే మనోడు ఒరిజినల్ ట్యూనే కొట్టాడు. మేబీ చిన్న బిట్స్ దగ్గర ఏదైనా ట్యూన్ అనేది కాపీ చేసి ఉండొచ్చు. కాబట్టి ఇదైతే కాపీ అయితే కాదు. మీ దృష్టిలో ఈ లిటిల్ బిట్ కూడా కాపీ చేయడం అనేది కాపీయా అనేది అయితే కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ అండ్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. பழுத்து வச்சிரு பல 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 பலன்னு பல 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 பலன்னு பல 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 பல